జనగాం జిల్లాలో 1 ఎకర్ మామిడి తోట వచ్చిందండి మనకు. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుంది. ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్ అండి. టోటల్ డ్రిప్ సిస్టమ్ వేశారు. డ్రిప్కి సంబంధించిన ప్రతి పైప్ లైన్ కూడా తవ్వి మంచిగా వేశారండి. ఎక్సలెంట్ సైట్, చాలా బాగుంది. డాంబర్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ అవుతుందండి. హుస్నాబాద్ హైవేకి జస్ట్ సెకండ్ బిట్టే. 100 మీటర్స్ కూడా ఉంటుందండి. చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు బార్డర్స్లో. చాలా బాగుంది సైట్ 1 ఎకర్. జనగాం జిల్లా నర్మేట మండల్ టౌన్లో మనకు 1 ఎకరం మామిడి తోట వచ్చిందండి. ఆ ముందు ఆ చెట్లు కనబడుతున్నాయిగా, అది హుస్నాబాద్ హైవే అండి. ఆ హైవేకు జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది. ఇది రోడ్ అండి. అక్కడ నుంచి ఇటు మనకు మట్టి రోడ్డు. ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్లు ఉంటుందండి. ఇగో ఇక్కడ ఈ పచ్చ కనీలు వేసి ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం చిన్న ముక్కు ఉంటుంది. దీని తర్వాత మనకు 4 మూలల బాక్స్ లాగా ఉంటుంది. మంచిగా ఉంటుందండి 1 ఎకర్. దీంట్లో మనకు చుట్టూ బార్డర్స్లో ఈ కొబ్బరి చెట్లు పెట్టారండి. మంచిగా చూస్తున్నాం కదా, బార్డర్లో మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్లు పెట్టలేదు, పెడుతున్నారు. చుట్టూ మొత్తం బార్డర్స్లో ఇట్లా మనకు కొబ్బరి చెట్లు పెట్టారండి. ఇగో ఇది మొత్తం మామిడి చెట్లు అండి. మనకు చూస్తున్నాం కదా, జస్ట్ ఈ సంవత్సరమే పెట్టారు ఈ చెట్లు. మనకు ల్యాండ్ కూడా మంచి రెడ్ సాయిల్ భూమి. ఇక్కడ బోర్ ఉందండి, వాటర్ ఫుల్, ఆల్మోస్ట్ 3 ఇంచుల వాటర్ పోస్తుంది. దీనికి డ్రిప్ సిస్టమ్ కూడా వేశారండి. ప్రతి చెట్టుకు ఇగో ఇట్లా డ్రిప్ సిస్టమ్ వేశారు, ప్రతి లైన్కి. మన కాలువ తీసి ఇట్లా పైప్ లైన్ కూడా వేశారండి డ్రిప్ కోసం. చాలా క్లియర్గా ఉంది, ఎలాంటి గొడవలు లేవు. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుందండి. జనగాంకి వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చేసి మనకు ఉప్పల్ రింగ్ రోడ్కి 100 కిలోమీటర్స్ ఉంటుందండి. హన్మకొండకు వచ్చేసి 50 ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అది కూడా ఒక 50-55 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి. క్లియర్ టైటిల్, ఎలాంటి గొడవలు లేవు. 4 మూలల బాక్స్ లాగా మంచిగా ఉంటుందండి.